నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు శాసనమండలిలో వైసీపీ సభ్యులంతా కూడా రాయలసీమకి అన్యాయం జరిగే టాపిక్ తీసుకున్నారు. అందులో భాగంగానే గతంలో ఈ మధ్య కాలంలోనే చూసాం, రేవంత్ రెడ్డి గారు నేను ఆపమంటేనే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్ట్ ఆపారు అన్నప్పుడు అప్పుడు వివాదమైంది. మళ్ళీ ఆ టాపిక్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పటి వరకు పాలించింది ఎక్కువగా రాయలసీమకి సంబంధించిన ముఖ్యమంత్రులు పాలించిన ఆ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతూనే ఉంది, అక్కడ అభివృద్ధి లేదు అంటూనే ఉన్నారు. అసలు ఏ విధంగా అభివృద్ధి చేస్తే మంచిది అంటారు? ఇప్పుడు వాటర్ మెయిన్ అనుకుంటే కనుక దానికి సంబంధించిన ఏవో కొన్ని ప్రాజెక్టులు ఎప్పుడో మొదలుపెట్టారు, ఎన్నేళ్ళుగా జరుగుతూనే ఉన్నాయి, కానీ దాన్ని ఇమ్మీడియట్గా కంప్లీట్ చేయాలని చిత్తశుద్ధి ఎవరికి ఎందుకు లేకుండా పోయింది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంత చేశారు. జగన్ హయాంలో స్టార్ట్ అయింది, కానీ మళ్ళీ అది అయిపోయింది. ఇప్పుడు ఏమిటంటే, మీరు అన్న క్వశ్చన్, ఇప్పుడు మండలిలో వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నేను చంద్రబాబు గారితో మాట్లాడి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపించాను అన్నారు కదా, మీరు ఇది ఏం సమాధానం చెప్తారు అని. వీళ్ళు సమాధానం చెప్పకుండా వీళ్ళు ఏమంటారంటే, ఎవరి అనుకూలం కొద్దీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళన్నిటికీ మేము సమాధానం చెప్పాలా అంటారు. అక్కడ మాట్లాడింది ఎవరు? ఒక ఎమ్మెల్యేను మంత్రో కాదు, ముఖ్యమంత్రి మాట్లాడినాడు. ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు, లేదయ్యా మాకు అలాంటి ఒప్పందం ఏమీ లేదు, మేము మా పని మేము చేస్తున్నాము, వాళ్ళు ఏదో రాజకీయాల కోసం మాడుతుంటారు అని చెప్పాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఏం దాని మీద మాట్లాడకుండా, లేదు రాయలసీమకు అన్యాయం చేసిందంతా జగన్ చేశాడు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని ఏదో పాత చరిత్ర అంతా తవ్వుకుంటూ ఉన్నారు. మీరు చెప్పండి, మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించారు కదా, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? అయ్యా మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి సెటిల్ చేశాము అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలి? అయ్యా రేవంత్ రెడ్డి గారు నాతో ఏం మాట్లాడలేదు, నాకు ఆయనకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి నేను ఎందుకు రాజీ పడతాను, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం నేను పోరాడేవాడినే కానీ రాజీ పడేవాడిని కాదు కదా, నేను చెప్పలేదు కదా. ఈ సమస్య అంతా ఎందుకు వచ్చిందంటే, చంద్రబాబు నాయుడు గారి శిష్యులు రేవంత్ రెడ్డి గారు కావడమే. ఆయన ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఇదంతా ఇంత జరిగింది కాబట్టి వీళ్ళు ఒకటే అని అందరూ వీళ్ళు వైసీపీ వాళ్ళు ఈరోజు బండల్లో అన్నారు. సరే, మీరేదో అదే సమాధానం ఇక్కడ సబ్జెక్ట్ లేని ప్రశ్నలు అడిగితే ఎట్లా, రేపు మీకు సమాధానం చెప్తాము అని వాళ్ళు ఏదో అన్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మాకు మైక్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు, మైక్ సౌండ్ తగ్గించేస్తారు మేము మాట్లాడేటప్పుడు, ఇది అన్యాయం అని. ఇది మునుపు నుంచి జరుగుతుంది. ఇందాపూర్ గొడవ జరిగింది కౌన్సిల్లో, దాని మీద చర్చ పెట్టలేదు. ఇందాపూరు హెరిటేజ్ ఒకటే అనేది వీళ్ళ ఆరోపణ. దాని మీద మాకేం సంబంధం లేదు, హెరిటేజ్ వాళ్ళు అనేక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలతో ప్రోడక్ట్స్ కొంటున్నట్టుగానే ఇందాపూర్తో కూడా కొన్నారు అని చెప్పడానికి ఏమిటి ప్రాబ్లము? కౌన్సిల్లో చెప్పడానికి ఏమిటి? బయట చెప్తారు మళ్ళీ అదే మాట. ఇంకా చాలా విషయాలు, ఉద్యోగులకు మీరు ఐఆర్ ఇస్తారన్నారు, మీరు పిఆర్సీ వేస్తామన్నారు, ఇవన్నీ అన్నారు. రోడ్డు ఎక్కి ఏడాదికి 2 ఏళ్ళకి రోడ్డు ఎక్కారు, మరి మీరు ఏం చేశారు అని చాలా క్వశ్చన్స్ వేశారు, మండలిలో చాలా అడిగారు. మరి వీళ్ళ దగ్గర ఏం సమాధానాలు లేవు, చెప్పాలి కదా. ఇప్పుడు గాలేరు నగరి ఎప్పటికి పూర్తి చేస్తారు అన్నారు, పూర్తి చేస్తారో లేదో చెప్పాలి కదా, చెప్పరు. వీళ్ళంతా వీళ్ళ సబ్జెక్ట్ అంతా కూడా అసెంబ్లీలో ఎలాగో వైసీపీ మాట లేదు, చర్చ లేదు. మండలిలో మిమ్మల్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో బొత్స సత్యనారాయణ గారు వీళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు మీరు సమాధానాలు చెప్పకుండా దాటవేయడం వల్ల మీరు మండలి సమావేశాలు పెట్టి ఏం ప్రయోజనము? మీరు ప్రతిపక్షాలకి మాట్లాడే అవకాశము ఇవ్వరు, మాట్లాడిన ప్రశ్నలకు సమాధానము ఇవ్వరు, ఏమనంటే ఎద్దేవా చేస్తారు. అదెట్లా మండలి అవుతుంది? ఇది ఏమి అసలు ఇది చిత్రంగా ఉంది. అసెంబ్లీ ఎట్లే ఉంది, మన కౌన్సిల్ ఎట్లే ఉంది. అసెంబ్లీలో ప్రతిపక్షమే లేదు, సరే రావడం రాకపోవడం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. కౌన్సిల్కి వస్తారు, కౌన్సిల్కి వచ్చిన వాళ్ళకు సమాధానం చెప్పరు. ఎట్లా? ఏదో ఒకటి కరెక్ట్గా ఉండాలి కదా. సరే, ఇప్పుడు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని పక్కన పెడితే, నిజానికి చంద్రబాబు నాయుడు గారే ఎక్కువ కాలము పాలించింది రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రి గారు. జగన్ గారికి దక్కిన అవకాశం 5 ఏళ్ళే. సరే, 5 ఏళ్ళలో వాళ్ళు ఏం చేశారనేది ప్రతిసారి వాళ్ళకి చెప్పుకోవడానికి చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అంటే చేసిన దానికంటే చెప్పుకోవడంలో ఎక్కువ ఫెయిల్ అవుతున్నారు కనిపిస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? వాళ్ళు లిస్ట్ చెప్తుంటారు ప్రతిదానికి, ఏదో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో, దాన్ని ఎందుకు చెప్పట్లేదు? మీరు రాయలసీమ వాళ్ళు, మీరు చిత్తూరు జిల్లా వాళ్ళు కదా, మీరు చేయండి, న్యాయం ఎవరు చేద్దన్నారు? 14 ఏళ్ళు ఉన్నారు మీరు, ఇప్పుడు 5 ఏళ్ళు 19 ఏళ్ళు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు ఉన్నారా గతంలో? భవిష్యత్తులో ఉంటారో లేదో కూడా తెలియదు మనకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్కరు, అంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న ఒకే ఒక్కరు కాబట్టి మీరు ఏం చేశారు రాయలసీమకి? కుప్పంకే మీరు ఇంకా ఇప్పటికీ కుప్పం వెనకబడి ఉంది అంటారు, మీరే అంటారు.
గత ఎన్నికల్లో మీరేమన్నారు, కుప్పం వెనుకబడి ఉంది అన్నారు. కుప్పం ఎందుకు వెనుకబడి ఉంది? 8 సార్లు 9 సార్లు ఎమ్మెల్యే మీరు కదా దాన్ని ముందుకు తీసుకోవాల్సింది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు మీరు కదా ముందుకు తీసుకోవాల్సింది. ఇప్పటికీ రాయలసీమలో నీళ్ళు లేవు, రాయలసీమలో నేను అది చేస్తా ఇది చేస్తా అంటుంటారు. మిమ్మల్ని ఎవరు చేయొద్దన్నారు? గాలేరు నగరి పూర్తి చేయొద్దని ఎవరన్నా చెప్పారా? మీకు అందరి నీవై ఇవన్నీ పూర్తి చేయొద్దని మీకు ఎవరన్నా చెప్పారా? ఎవరు చెప్పలేదు కదా. అంటూ ఉంటారు అంతే, ఏదో ఒకటి అట్లా అంటూ ఉంటారు. అదిగో పూర్తి చేస్తా, ఇదిగో పూర్తి చేస్తాను. 14-19లో ఏం చెప్పారు మీరు? పోలవరం పూర్తి చేస్తాన్నారు, చేశారా? అమరావతి పూర్తి చేస్తాన్నారు, చేశారా? లక్షల ఉద్యోగాలు ఇస్తాను, పరిశ్రమలు తెస్తానన్నారు, తెచ్చారా? మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది. 24-29లో కూడా అదే రిపీట్ అవుతా ఉంది. మీ ప్రాబ్లం ఏమిటి? మీ ప్రాబ్లము ప్రజల సమస్యలు కాదు. మీ ప్రాబ్లము వైసీపీని బదనాం చేసి, వైసీపీని ఏదో లడ్డు రాజకీయంలో ఇరికించేసి, వైసీపీని జగన్ని ఒక మతద్రోహిగా చిత్రీకరించేసి జగన్ని ఎప్పటికీ రాకుండా చేయడం అనేదే మీ ఎజెండా. ఎందుకు జగన్ అంటే మీకు భయం అంటే 29లో మళ్ళీ జగన్ వస్తే మీరు తట్టుకోలేరు. 29లో రాకుండా జగన్ని ఆపితే లోకేష్కి మార్గం సుగమం అయిపోతుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో ఏం ఆడుకుంటారు, ఆయన అసహనమా, అసంతృప్తి, కాపుల అనైక్యత, ఐక్యత, ఇవన్నీ వేరే విషయాలు. ముందు చంద్రబాబు గారి టార్గెట్ ఏమిటంటే ఇవన్నీ కాదు. చంద్రబాబు గారి టార్గెట్ జగన్ 29లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాకుండా ఆపగలిగితే లోకేష్ గారి ఫ్యూచరు బ్రహ్మాండంగా ఉంటుంది. 29లో అధికారంలోకి వస్తే మళ్ళీ లోకేష్ గారు వీళ్ళందరూ కూడా తట్టుకొని 34 వరకు రాజకీయం చేయాలంటే అంత ఈజీ కాదు. చంద్రబాబు నాయుడు గారు చేసినంత టాక్టిక్ రాజకీయం లోకేష్ గారు చేయలేకపోతున్నారు. ఆయన కొంచెం స్పీడు, ఆయన కొంచెం రెడ్ బుక్ రాజ్యాంగంలో దాంట్లోనే ఉన్నాడు, ఇంకా కొంచెం బయటికి రాలేదు ఆయన. కాబట్టి 29లో జగన్ వస్తేనే ప్రమాదం వీళ్ళకి. రాకపోతే లోకేష్ గారు ఫ్యూచర్ సీఎం, ఫ్యూచర్ పాలిటిక్స్కి ఆయనకు రోడ్డు క్లియర్గా పెట్టినట్టు. అది సరే, ఆయన వచ్చారా అనుకుందాం పోనీ, అప్పుడైనా రాయలసీమకి అన్యాయం గురించి మాట్లాడుకుంటే ఏమీ లేదు. నేను పుట్టినప్పటి నుంచి వింటున్నాను రాయలసీమకు అన్యాయము అన్యాయము అన్యాయం అని. 60 ఏళ్ళుగా రాయలసీమకి ఏమి న్యాయం జరిగిందో చెప్పండి మీరు. రాయలసీమలో కరువు అంటారు, అదంటారు, ఇదంటారు. రాయలసీమకి అది ఏదో చేసేసామంటారు. కొంత వైఎస్ రాజశేఖర రెడ్డి గారే చేశారు రాయలసీమకి. చంద్రబాబు గారి కంటే రాజశేఖర రెడ్డి గారే చేశారు. ఓకే, సో ఆ ప్రాజెక్ట్ ఈయనకంటే బెటర్. ఆయన ఉండిందే 6 ఏళ్ళు. 6 ఏళ్లలో ఆయన చేయడానికి ఎంతో ప్రయత్నం చేసి చేయగలిగినంత చేశారు. ఎన్టీ రామారావు గారు చేశారు. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఊరికే మాటలు అదిగో ఇదిగో ఇదిగో అదిగో అదిగో అని చెప్పడమే కానీ కన్స్ట్రక్టివ్గా కాంక్రీట్గా ఇది చేశాను అని చెప్పడానికి ఏమీ లేకుండా. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టి పెరిగిన రాయలసీమను వదిలేసి అమరావతి మీద ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారు మరి? అది ఆయన డ్రీమ్ సిటీ కదా అమరావతి. అమరావతి అనే ఒక నగరాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు అని చరిత్రలో మిగిలిపోవడానికి, అంటే మామూలుగా ఇప్పుడు షాజహాన్ తాజ్మహల్ కట్టినట్టు ఇట్లా ఉంటుంది కదా, ఈ పిరమిడ్లు కట్టినట్టు వాళ్ళు, ఇట్లా ఈయనకు కూడా ఏమిటంటే అమరావతి అనే ఒక విశ్వనగరాన్ని నిర్మించేసి తన పేరు చిరస్థాయిగా నిలుపుకోవాలని కోరిక ఉంది ఆయనకి. అంటే ఈయన ఏమిటంటే మొత్తం ప్రజల డబ్బంతా తీసుకుని అమరావతిలో పెడుతున్నాడు. మరి ఏం చేస్తాడో తెలియదు. అమరావతి అనేది వీళ్ళకి నిజంగానే రిటర్న్స్ ఇస్తుందా? చివరికి అదొక విఫల ప్రయత్నంగా రాయ్పూర్ ఇట్లా ఉన్నాయి కదా, గాంధీ ఇది గుజరాత్లో గాంధీనగర్ ఇలా ఉన్నాయి రాజధానులుగా పెట్టుకున్నవి. అలా అయిపోతుందో మనకు తెలియదు. అది ఫ్యూచర్ని, భవిష్యత్తును మనం ఊహించలేం కాబట్టి భవిష్యత్తుని మేబీ 50-50 అలా అయినా కావచ్చు, ఇలా అయినా కావచ్చు. మొత్తానికి శాసనమండలిలో సభ్యులు, వైసీపీ సభ్యులు ఎందుకైతే ఈ నిర్ణయం తీసుకున్నారు? ఇప్పుడు రాయలసీమకి అన్యాయం జరిగిందా, లేకపోతే రేవంత్ వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటంటే రేవంత్ రెడ్డి గారు అన్నారు, మీరు ఎందుకు ఖండించలేదు, మీ సమాధానం ఏమిటి? సూటిగా అడిగారు వాళ్ళు. వీళ్ళ దగ్గర సూటిగా చెప్పడానికి సమాధానం లేదు. రేవంత్ రెడ్డి గారిని విమర్శించలేరు వీళ్ళు, ఎందుకంటే ఆయన ఒక రకంగా స్నేహితుడు, కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ వీళ్ళ మధ్య రహస్యంగా ఒక అండర్స్టాండింగ్ ఉందని రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఆయన చెప్పినప్పుడు మా మధ్య ఏ అవగాహన లేదయ్యా అని వీళ్ళు చెప్పాలా? చెప్పలేదు కదా, అంటే ఉన్నట్టే కదా అవగాహన. సరే, అదంతా ఓకే, రాజకీయ ప్రయోజనం కోసం వాళ్ళు ఆ ప్రశ్న అడిగినా కూడా అందులో అసలు వాస్తవం ఏంటంటే రాయలసీమకి అన్యాయం జరిగింది అనేది. ఇప్పుడు ఏ రకంగా వాళ్ళు ఏం కొట్టుకున్నా కానీ రాయలసీమకి ఎందుకు అన్యాయం చేశారు దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయడం ఎలాగా, ఎప్పుడు మొదలెడతారు? అట్లాంటి సమాధానాలు చెప్పరు. మేమే మా హయాంలోనే రాయలసీమకి ఎక్కువ చేశాము, గతంలో పాలకులు ఏమీ చేయలేదు అని చెప్తారు. అది రెడీమేడ్ స్టాక్ ఆన్సర్. అది ఎప్పటి నుంచి? రాయలసీమ సమస్యలు పుట్టినప్పటి నుంచి. రైట్, థ్యాంక్ యూ.